పాము కొద్దుకున్నా మరి ఈడుకుంది ఆ పాము అది ఈ నుంచి అడగాల్సి చూడు ఎంత వింటుందో. కాదు ఇప్పుడు సొల్యూషన్ చెప్పన్నా ఎంత కాదు. పోయి అర్జెంట్ గా అంతరం వేయించుకో, లేకపోతే ఖచ్చితంగా నాగుపాము అనేది ఖచ్చితంగా పగబట్టిద్ది. పగబట్టడం అంటే మీ ఇంటికి వచ్చి కూర్చుంటది అది. చూడు అది ఇంత ఆహారం కూడా ముట్టుకోదు. నేను ముగ్గురు ఎవరినో ఒకరు చంపినాక అట్ట కూడా ఉంది. అట్ట కూడా ఉంది. అది పడిగా అది గింత కూడా అన్నం తిందు, అది దేని తిందు. చచ్చిందాక ముగ్గురిట్లో ఒకరు చచ్చిందాక. కాదు ఇప్పుడు ముగ్గురిట్లో ఎవరైనా ఒక సావాల్సిందే అంట. దాని దృష్టిలో సావాల్సిందే. మనం ఏం చేయాలి ఇప్పుడు సాగకూడదంటే? అంతరం మిరియాలు కట్టుకుంటే సరిపోద్ది. మిరియాల వాసనకి అది రాదు. మిరియాలు వేసి అంతరం కడతారు. ఇంట్లో కట్టుకుంటే నువ్వు కట్టుకోవటం కాదు, వాళ్ళు దానికి మంత్రం వేసి అంతరం కడతారు నీకు. నువ్వు కట్టుకుంటే అట్ట నువ్వు కూడా కట్టుకోవాలి. అయితే నేను ఇంతగా వేయించుకుంటా ఖచ్చితంగా. వాడు సైంటిస్ట్ వాడు నమ్ముడు వాడు బండి. నువ్వు నేనైతే కొంచెం జరుగుడ్లాగా అనిపించింది. తాజ్పామ్ వేరేది. తాజ్పామ్ అయితే దాంట్లో జరిగుడ్డు ఇక్కడ నాకు తెలుసురా నాయన. పావులు ఈ ఏరియాలో ఉండవు నాకు తెలియదారా. నాకు అర్థమైంది ఏంటంటే